లేడీ అరుణ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆమె నడిపిన దందాలు అన్నీ ఇన్ని కావు. రాజకీయంగా ఎదిగి హోంమంత్రి కావాలన్న కలలైపోయాయి. 5 ఏళ్లు వైసీపీతో అంటకాగి ఇటీవల టీడీపీలో చేరాలనుకున్న వ్యూహం బెడిసికొట్టింది. పేద కుటుంబంలో పుట్టి తన దందాలతో ఎదిగిన కిలేడి అరుణ నేర సామ్రాజ్యంపై ఇన్సైడ్ స్టోరీ. తీగలాగితే డొంక కదిలినట్టు నెల్లూరు జిల్లా కిలేడి అరుణ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తన నేర సామ్రాజ్యానికి సహకరించని ఎవరినైనా సరే ఈ కిలాడి రౌడీ మూకలతో బెదిరించేవారు. లొంగని వారిని అంతమొందించేందుకు వెనకాడలేదంటే ఈమె నేర సామ్రాజ్యం ఎలా విస్తరించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. నేరాలు, దందాలు, బెదిరింపుల నుంచి హత్యల వరకు కార్యకలాపాలను నడిపారు. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేల అండదండలతో చెలరేగిపోయారు. ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల్ని చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. తన హై ప్రొఫైల్ వ్యవహారాలతో అధికారులను బుట్టలో వేసుకుని ఆడించి తన పనులు చేయించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేద కుటుంబంలో జన్మించిన కిలేడి అరుణ అనతి కాలంలోనే అపర కోటీశ్వరరాలు కావాలనుకున్నారు. కొన్నాళ్లు బ్యూటీ పార్లర్ నడిపి ఓ షాపింగ్ మాల్లో లిఫ్ట్ ఆపరేటర్గా పనిచేశారు. కానీ అలాంటి వాటితో తన టార్గెట్కు రీచ్ అయ్యే అవకాశం లేకపోవడంతో ఈజీ మనీ కోసం అమాయక యువతులకు వల విసిరి బాగా డబ్బు సంపాదించారు. ఓ మాదిరి పెద్ద మనుషులతో పరిచయాలు పెంచుకొని తన పనులు చేయించుకున్నారని అంటారు. పెద్దగా చదువు సంధ్యలు లేకపోవడంతో ఆర్థికంగా ఎదగాలనే అంచనాలను అందుకోలేకపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దిశ పేరుతో ఈ కిలేడీకి తన దశను మార్చుకునే అవకాశం లభించింది. తాను ఏర్పాటు చేసుకున్న దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శిగా చెలరేగిపోయారు. దిశ పేరుతో పోలీస్, జైళ్ల శాఖ అధికారులను బుట్టలో వేసుకొని కింది స్థాయి అధికారులను ఫోన్ కాల్స్తో శాసించే స్థాయికి ఎదిగారంటే ఎవరి అండదండలు లేకుండా ఈ స్థాయికి చేరుకున్నారని అనుకోరు. మరోవైపు జైల్లో ఉన్న రౌడీ షీటర్ శ్రీకాంత్తో జట్టు కట్టి ప్రకాశం, నెల్లూరు జిల్లాలో రౌడీ గ్యాంగుల నెట్వర్క్తో దందాలు, సెటిల్మెంట్స్ చేశారంటే బడా నేతల మద్దతు లేకుండా ఈ కిలేడి ఇంతలా బరితెగించారని చెప్పలేరు. వీటికి తోడు వైసీపీ మహిళా నేతగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సన్నిహితంగా మెలుగుతూ తన నేర సామ్రాజ్యాన్ని రాష్ట్రమంతా విస్తరించాలని భావించారు. రాజకీయంగా ఎదిగి ఎప్పటికైనా హోంశాఖ మంత్రి కావాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కిలేడి వ్యవహారాలు ఇటీవల బయటపడి గుట్టు రట్టవడంతో ఓ సీఐకి ఫోన్ చేసి హోంశాఖ నుంచి కాల్ చేస్తున్నానని, కాబోయే హోం మినిస్టర్నని అంటూ బెదిరించడం బరితెగింపే అవుతుంది. అరెస్టై జైలుకు వెళ్లడానికి ముందు ఏకంగా హోంమంత్రి అనితను టార్గెట్ చేశారంటే ఎంతగా తన హవా సాగించారో అర్థం చేసుకోవచ్చు. గత ఎన్నికలకు ముందు వైసీపీ మహిళా నేతగా టీడీపీపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే దగ్గరకు శ్రీకాంత్ కుటుంబ సభ్యులను పంపించి ఈ రౌడీ షీటర్ పెరోల్ కోసం సిఫార్సు లేఖలు పొంది తన స్వప్రయోజనాలకు వాడుకున్నారు. గూడూరులోని ఓ విద్యాసంస్థ అధినేతతో పరిచయం పెంచుకొని టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గరకు తీసుకువెళ్లి పనులు చేయడం ఆశ్చర్యం వేస్తోంది. దీని వెనుక ఈ కిలేడీకి ఉన్న ఉద్దేశం వేరు. ఎన్డీఏలోకి వెళ్తే ఏ ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో మెల్లమెల్లగా టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించినా బ్రేక్ పడింది. గూడూరు విద్యాసంస్థ చైర్మన్ గత ఎన్నికల్లో కందుకూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేసేందుకు ఉత్సాహం చూపినా ఓటమి భయంతో చివరికి వెనక్కి తగ్గారు. సూళ్లూరుపేట నుంచి వైసీపీ తరపున పోటీ చేయాలని కిలేడి భావించారు. 2 ఏళ్లకు ముందు నుంచి అప్పటి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో సాన్నిహిత్యం పెంచుకొని సిట్టింగ్ శాసనసభ్యుడికి సీటు ఇవ్వకపోతే బరిలో దిగాలని అరుణ భావించారు. టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టాలని అనుకున్నారు. చివరికి సంజీవయ్యకే సీటు ఇవ్వడంతో డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఈ కిలేడి వెనుక వైసీపీ ముఖ్య నేతలు, పార్టీ వీరభక్త అధికారులు ఉన్నారు. వారందరి సహకారంతో టికెట్ తెచ్చుకొని గెలవాలన్నది కిలేడి ఆకాంక్షగా చెప్తున్నారు. ఎలాగూ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో హోంమంత్రి పదవి తనకే ఇస్తారనే ధీమాతో ఉండేవారు. కానీ వ్యూహం బెడిసికొట్టింది. వైసీపీ ఇలాంటి వారిని పెంచి పోషించి సమాజానికి, ప్రజలకు ద్రోహం చేసింది. చేసిన పాపాలు పండి అరెస్టై ప్రస్తుతం జైల్లో ఉన్న ఈ కిలేడి బెయిల్పై ఎప్పుడు బయటకు వస్తారా అని వైసీపీ నేతలు చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉన్నవి లేనివి కల్పించి కట్టుకథలతో టీడీపీ ఎమ్మెల్యేలు,
ఎంపీలను టార్గెట్ చేయాలని చూస్తున్నారు. ఫ్యాన్ పార్టీ నేతల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో, జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈ కిలేడి భవిష్యత్తు ఎలా ఉండబోతోందో చూడాలి.